5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్యుని నడ్డి విరిచేటటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతాడని చెప్పి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా. ఎన్నికలు ముగిసి వారం రోజులు కూడా కాకన్నా ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు నుంచి దాదాపు పెట్రోల్ మీద ₹3.14, డీజిల్ మీద ₹3.11 పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిండా. కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా ₹993 పెంచిండు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతగానితనం వల్ల ఈరోజు ఈ దేశానికి ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 12 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా. కొంత పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రానిక్ వాహనాలను కొనే విధంగా, ఎలక్ట్రిక్ పరికరాలను వాడే విధంగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చూడండి, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడవకన్నా ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణలోకి తీసుకురావాలంటే, పొల్యూషన్ తగ్గించాలంటే, ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరన్నా కొంటే వాటి మీద పెద్ద ఎత్తున రాయితీలు కూడా ఇచ్చి రోడ్ ట్యాక్స్ను కూడా ఎత్తేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు మోడీ గారు? కాబట్టి మీకు ఈ దేశాన్ని నడిపేటటువంటి సోయి కానీ అంత జ్ఞానం కానీ లేదని మాత్రం మాకు స్పష్టంగా తెలుస్తున్నది. మనం ఒకసారి గమనించినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఫారెన్ పాలసీ తెలియదు, ఏ రకంగా పక్క దేశాలతోని మెలగాలో తెలియదు. ఇవన్నీ మెరసి ఒక ఎటువంటి పరిపాలన చేతగానటువంటి ప్రధానమంత్రిని మనం ఎన్నుకోవడం వల్లనే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయి రూపాయి వాల్యూ తగ్గిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి అంబానీ అదానీల కోసం పనిచేస్తున్నాడు, పేద మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తలేడని మాత్రం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మరొకసారి తెలియజేస్తున్నా.